సో హాయ్ గైస్, లాస్ట్ వీక్ మన టాలీవుడ్లో రివీల్ అయిన ఎక్స్క్లూజివ్ మూవీ అప్డేట్స్ అన్నీ ఈ ఒక్క వీడియోలో చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ న్యూస్ వచ్చి ఈ వీక్లో ఎస్ఎం మొత్తం తగలబెట్టిన న్యూస్ ఏంటంటే OG2. లాస్ట్ వీక్ OG2కి సంబంధించి స్క్రిప్ట్ డిస్కషన్స్కి సుజిత్ గారు కళ్యాణ్ గారిని కలిశారు. ఆల్రెడీ ఫోటో అండ్ ట్వీట్స్ కూడా బయటకు వచ్చాయి. అయితే ఆ కన్వర్జేషన్స్ నుంచి ఈ వీక్ చిన్న వీడియో బయట రిలీజ్ చేశారు, బాగానే ఉంది. కానీ అందులో ఓజీ హ్యాజ్ ఎ పెట్ అని సుజిత్ కళ్యాణ్ గారితో అన్నారు. అన్న వెంటనే స్క్రీన్ మీద డ్రాగన్ ప్రత్యక్షమైంది. ఇంకా అది చూసి ఓజీ డ్రాగన్ పెంచుకుంటున్నట్టు, జీఓటీలో డెనీరేస్ దాని మీదకి యుద్ధం చేసినట్టు, ఇక్కడ ఓజీ కూడా అలానే చేస్తున్నట్టు ఏఐ వీడియోస్ ఇమేజెస్ క్రియేట్ చేసి 2 రోజుల నుంచి సావగొడుతున్నారు. ఎక్కడ చూసినా ఇదే ఉంది. ఫ్రాంక్గా మాట్లాడుకుంటే అసలు డ్రాగన్ టైం లేనేంటి, ఓజీ ఫాదర్ జే టైం లేనేంటి, సరదాగా ఎడిట్స్ చేసుకోవడానికి ఇదంతా బాగుంటుంది కానీ సీరియస్గా తీసుకుంటే ఫూల్స్ అవుతాం. సినిమాలో డ్రాగన్స్ లాంటివి ఏమి ఉండవు, ఎక్సైట్ అవ్వకండి. కానీ ఓజీ కూడా మాత్రం ఒక పెట్ ఉంటుంది, అదైతే పక్కా. మేబీ అది గ్రే వుల్ఫ్ అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే సుజిత్ ఆల్రెడీ అన్నారుగా స్నో మొత్తం బ్లడ్ అయిపోయేలా యాక్షన్ సీక్వెన్స్ ఉందని. స్నో అంటున్నారంటే మోస్ట్లీ అది గ్రే వుల్ఫ్ అయి ఉంటుందని నా గెస్. జాగ్వర్ ఎలాగో స్నోలో ఉండలేవు. ఏదేమైనా బిఫోర్ రిలీజ్ వరకు హైప్ని ఎలా జనరేట్ చేసుకుంటూ వెళ్ళాలో సుజిత్ గారు మాస్టర్ చేశారు. బట్ ఆఫ్టర్ రిలీజ్ ఎక్స్పెక్ట్ చేసినవేవి సినిమాలో ఉండవనుకోండి, అది వేరే విషయం. అయితే ఈ వీడియో అంతట్లో నన్ను బాగా ఎక్సైట్ చేసింది, హైప్ ఎక్కించింది మాత్రం తమనన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్. జస్ట్ డిస్కషన్ వీడియోకి అలాంటి మాస్ డ్యూటీ అస్సలు ఊహించలేదు. గూస్ బంప్స్ అంతే. ప్రస్తుతానికి ఈ మూవీ స్క్రిప్టింగ్ 70% కంప్లీట్ అయిపోయిందంట. ఇంకా 1 or 2 monthsలో సుజిత్ గారు కళ్యాణ్ గారికి ఫుల్ నెరేషన్ అయితే ఇవ్వబోతున్నారు. స్టిల్ ఎప్పటికన్నా ఒకే ఒక్క డౌట్ ఏంటంటే నాని గారి సినిమా తర్వాత ఇది స్టార్ట్ అవుతుందా లేదా ముందే స్టార్ట్ అవుతుందా అని. మేబీ ముందే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఎక్స్పోజ్లోకి వచ్చింది ఇది. లేదంటే ఊరికే ఒక ప్రాజెక్ట్ లైన్లో ఉండగా వేరేదాన్ని ఎవరో టచ్ చేయరు కదా. అది కూడా కళ్యాణ్ గారి బిజీ షెడ్యూల్స్ తెలుసు కూడా. అన్నీ బాగుంటే నవంబర్ నుంచి ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. September 2 లోపు దీని మీద ఒక క్లారిటీ వచ్చేస్తుంది. బట్ ఈసారైనా కళ్యాణ్ గారు సుజిత్ గారి విజన్ ఆపకుండా ఉంటే బాగుంటుంది. చెప్పిన చోటుకు వెళ్లకుండా ప్రతిసారి మంగళగిరిలోనే సెట్ వేసి షూట్ చేయమంటే ఓజీ యూనివర్స్ ఎత్తిపోద్ది. చూద్దాం OG2 నుంచి నెక్స్ట్ అప్డేట్ ఏమొస్తుందో. నెక్స్ట్ న్యూస్, ఆర్య ఈసారి యానిమేటెడ్ వెర్షన్లో రాబోతున్నాడు. అర్థం కాలేదా? సుకుమార్ గారు క్రియేట్ చేసిన ఆర్య క్యారెక్టరైజేషన్తో ఒక యానిమేటెడ్ ఫిలిం క్రియేట్ చేయబోతున్నారంట. ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యానిమేటెడ్ స్టఫ్తో ఉంటుంది. ఏదో హైప్ కోసం చేస్తుంది అయితే కాదు. పక్కా ప్లానింగ్తో వరల్డ్ వైడ్ రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఇంకా రాకా మూవీలో రష్మిక పార్ట్ అవ్వబోతుంది. నెక్స్ట్ 2 weeksలో రష్మిక అండ్ బన్నీతో ముంబైలో షూట్ ఉంటుంది. అండ్ ఈ మూవీ తర్వాత బన్నీ చేయబోయే లోకేష్ కనకరాజ్ ప్రాజెక్ట్కి సంబంధించి రీసెంట్గా లుక్ టెస్ట్ కూడా జరిగింది. నెక్స్ట్ వచ్చి వారణాసి మూవీ ఎంటైర్ షూటింగ్ October end కల్లా ఫినిష్ చేయాలని చూస్తున్నారు. ఆల్రెడీ 70% షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా టాకీ పోర్షన్, సాంగ్స్ అండ్ కొన్ని సీన్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. మేజర్ యాక్షన్ సీక్వెన్స్ అయితే షూట్ అంతా అయిపోయింది. సో డ్యామ్ షూర్ April 7 వచ్చేస్తుందేమో, లెట్స్ సీ. ఇంకా రీసెంట్గా పృథ్వీరాజ్ గారు ఇచ్చిన ఇంటర్వ్యూలో వారణాసి మేకింగ్లో కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పారు. ఈ మూవీలో ఒక పర్టికులర్ సీన్ని SSR పృథ్వీ గారు డిస్క్రైబ్ చేస్తే వినడానికి బాగానే ఉంది కానీ అది ఎలా షూట్ చేస్తారని SSRని అడిగినా నాకు కూడా తెలీదు, చూడాలన్నారంట. కానీ ఇంక్రెడిబుల్ లెవెల్లో షాట్ చేసి చూపించారు SSR. అంతేకాదు షూట్ 7 గంటల కంటే 5 గంటలకు వచ్చాడు. నెక్స్ట్ చేయబోయే సీన్ని అసిస్టెంట్ డైరెక్టర్స్తో 10 times రిహార్సల్ చేయడం, అందరూ వెళ్ళాక కానీ ఇంటికి వెళ్ళకపోవడం, లంచ్కి ఏమో 20 minutes టైం తీసుకోవడం. మేకింగ్లో అసలు రెస్ట్లెస్గా వర్క్ చేస్తారంట. అలాంటి ఎఫర్ట్ ఉంది కాబట్టే ఇప్పుడు ఇండియాస్ నంబర్ 1 డైరెక్టర్ అతను. అంతేకాదు డెడికేషన్ లెవెల్ ఏ లెవెల్లో ఉంటుందంటే ఒక షాట్ తను సాటిస్ఫై అవ్వకపోయినా అయ్యే వరకు రోజంతా తీస్తూనే ఉంటారంట. అలా మహేష్ అండ్ నేను కలిసి చేసే ఒక పర్టికులర్ షాట్కి more than 90 takes తీసుకోవాల్సి వచ్చిందన్నారు. టైం పోతుంది, తొందరగా తీసేద్దామని ఆలోచన ఉండదంట అతనికి. అందుకే ఆయనకి పని రాక్షసుడు అని పేరు ఊరికే పెట్టల. ఇంకా ఫ్రాన్స్లో RRR స్క్రీనింగ్ వేస్తున్నారు. దానికి SSR అటెండ్ అయ్యారు. July 4 వరకు అక్కడే ఉంటారు. ప్రతి RRR స్క్రీనింగ్లో ఆడియన్స్ని మీట్ అయ్యేలా ఒక పక్కా ప్లానింగ్ ఉంది. RRR వచ్చి 4 years అయిపోయినా కూడా ఇంకా రెవెన్యూ జనరేట్ చేస్తూనే ఉంది. ఈవెన్ బాహుబలి కూడా స్టిల్ నెట్ఫ్లిక్స్లో డాక్యుమెంటరీ పేరుతో రీసెంట్గానే వచ్చింది. దాని మీద కూడా డబ్బు వస్తూనే ఉంది. హ్యూజ్ ప్రాజెక్ట్ చేసి వదిలేయడం కాకుండా దాన్ని ఏదో ఒక రకంగా జనాల్లోకి తీసుకెళ్తూ తన నెక్స్ట్ సినిమా మీద వరల్డ్ వైడ్ ఆడియన్స్లో ఎక్సైట్మెంట్ ఉండేలా గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు SSR. ఇదంతా వారణాసికి చాలా హెల్ప్ అవుతుంది. ఇది ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ అవుతుంది, అందులో డౌటే లేదు. ఆ టైంకి దాని హైప్ హాలీవుడ్ లెవెల్లో అన్ఇమాజినబుల్గా ఉండబోతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇట్ డిజర్వ్స్. Day 1 లెక్క అయితే 400 కోట్ల నుంచి స్టార్ట్ అవుతుంది. అంతేకాదు యానిమేటెడ్ బాహుబలి ఎటర్నల్ వార్ గ్లిమ్స్ని, వారణాసి గ్లిమ్స్ని RRR స్క్రీన్స్లో వేస్తున్నారు. అండ్ వీటితో పాటు ఇంకొన్ని షార్ట్ అప్డేట్స్ ఉన్నాయి, అవి కూడా చూసేద్దాం. కాలీవుడ్ డైరెక్టర్ ఆంటోనీతో నవీన్ పోల్శెట్టి మైత్రి బ్యానర్లో ఒక మూవీ చేస్తున్నారు. ఇతను జైమ్ రవితో సైరన్ అనే మూవీ చేశారు. నెక్స్ట్ RC-17 మూవీ 2 partsకి వస్తుందని జస్ట్ బజ్ అంతే. అందులో ఎటువంటి క్లారిటీ లేదు. బట్ ఒక్కటి మాత్రం చెప్పగలం, ఇది రూరల్ రస్టిక్ ఫిలిం అయితే కాదు. న్యూ ఏజ్ ఫిలిం టైప్ ప్రెజెంట్ టైంలోనే ఉంటుంది. ఇది చరణ్ గారికి హ్యాండ్ సర్జరీ అయ్యాక 2-3 months బ్రేక్ తీసుకొని అప్పుడు షూటింగ్ స్టార్ట్ అవుతుంది. మేబీ December ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
అంతవరకు ప్రీ ప్రొడక్షన్ చేసుకుంటుంటారు. నెక్స్ట్ వంశీ బడిపల్లి గారు చేస్తున్న సల్మాన్ ఖాన్ ఫిల్మ్ షూటింగ్ ఈ అక్టోబర్ ఎండ్ కల్లా ఫినిష్ అవుతుందంట. ఎక్స్పెక్టింగ్ ఏ బిగ్ బ్లాక్ బస్టర్ అని దిల్ రాజు గారు అన్నారు. ఫస్ట్ టీజర్ లాంటిది ఏమైనా వస్తే చూసి మనం కూడా చెప్పొచ్చేమో ఆ మాట. నెక్స్ట్ ఫౌజీ గ్లిమ్స్ ఆగస్ట్ 15 రిలీజ్ అయ్యే హై ఛాన్స్ ఉంది. మేబీ అందులోనే రిలీజ్ డేట్ కూడా చెప్పేయచ్చు. ఇంక ఈ సండే నుంచి చెంచల్గూడ జైల్లో స్పిరిట్ అప్కమింగ్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల ఆగిపోయిన గూఢచారిటీ మూవీ షూటింగ్ ఈ జూలై నుంచి మళ్ళీ రిజ్యూమ్ అవబోతుంది. నెక్స్ట్ జూలై మహేష్ గారు శ్రీనివాస మంగాపురం మూవీ ఈవెంట్కి అటెండ్ అవుతారు. తన అన్న కొడుకు ఇంట్రడ్యూస్ అవుతున్నారు కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీ మహేష్ గారి మీదే ఉంది. నెక్స్ట్ లిటిల్ హార్ట్స్ హీరో మౌలీస్ నెక్స్ట్ ఫిల్మ్ డిఎన్కే అదే దొంగన కొడుకు మూవీ అక్టోబర్ ఆర్ నవంబర్లో రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ త్రివిక్రమ్ అండ్ అనిల్ రావుపూడి గారి ఫిలిమ్స్ అయిపోయిన తర్వాత విశ్వాంబర డైరెక్టర్ వశిష్ఠ గారితో వెంకటేష్ గారు ఒక మూవీ చేస్తారు. మీరు మాత్రం విశ్వాంబర గురించి నన్నేం అడగద్దు ప్లీజ్. నెక్స్ట్ ఈ వీక్లో ఎన్బీకే అండ్ కొరటాల గారి మూవీ పూజ సెరమనీ జరిగింది. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ అంటున్నారు మరి, బట్ యాజ్ ఆఫ్ నౌ ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు. నెక్స్ట్ వచ్చి వెటరన్ ఎడిటర్ అయిన శ్రీకర్ ప్రసాద్ గారు తన కెరీర్లో అనదర్ మైల్ స్టోన్ తీసుకోబోతున్నారు. వరల్డ్స్ ప్రెస్టీజియస్ ఆస్కార్ నుంచి ఆయనకి ఇన్విటేషన్ వచ్చింది. ఫ్యూచర్లో ఆస్కార్ ఓటింగ్స్, నామినేషన్స్ అండ్ విన్నర్ సెలక్షన్స్కి మీరు కూడా మాతో ఒక పార్ట్ అవ్వాలని ఆస్కార్ కోరారు. ఈ అచీవ్మెంట్ వరల్డ్లో 19 ఫిలిం ప్రొఫెషనల్స్కి దక్కుతుంది. కంగ్రాట్స్ టు యూ సార్. నెక్స్ట్ న్యూస్, మోస్ట్ పాపులర్ మిర్జాపూర్ వెబ్ సిరీస్ని 2.5 గంటలు సినిమాగా చేసి ఈ సెప్టెంబర్ రిలీజ్ చేయబోతున్నారు. రీసెంట్గా టీజర్ కూడా వచ్చింది. ఎక్సెప్ట్ విక్రాంత్ తప్ప మ్యాక్సిమం అందరు కాస్ట్ ఉన్నారు. మరి లెంతీ స్టోరీని 2.5 అవర్స్లో ఎలా ఎంగేజింగ్గా చూపించబోతున్నారో, అందులోనూ అడల్ట్ స్టాఫ్ ఏం లేకుండా ఎలా ప్రజెంట్ చేయబోతున్నారో చూడాలి. ఎనీవేస్ టీజర్ అయితే ఓకే బాగానే ఉంది, బట్ మున్నా బయ్యర్ రోల్లో ఉండే స్పైసీ మాత్రం పెద్దగా తగలలేదు. బీనా ఆంటీ నుంచి అయితే ఒక్క మాట కూడా లేదు. ఓటీటీలో అయితే రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు కాబట్టి మన ఇష్టం. కానీ థియేటర్లో అలా 18+ స్టఫ్ వేసేద్దామంటే సెన్సార్ ఒప్పుకోదు కాబట్టి చాలా జాగ్రత్తగానే డీల్ చేసి ఉంటారు. అసలు మీరు ఎక్సైటింగ్ ఉన్నారా మిర్జాపూర్ మూవీ మీద? కమెంట్ చేయండి. నెక్స్ట్ చంద్రశేఖర్ ఎలిటి గారితో ప్రదీప్ రంగనాథన్ ఒక మూవీ చేస్తున్నారు. ఇది స్ట్రైట్ తెలుగు ఫిలిం. సెప్టెంబర్ నుంచి షూటింగ్ స్టార్ట్ అవుద్ది. నెక్స్ట్ వెంకీ అనిల్పై మూవీ షూటింగ్ గుంటూరుకార హౌస్ సెట్లో జరుగుతుంది. నెక్స్ట్ కల్కిలో ఉన్న దుల్కర్ బ్యాక్ స్టోరీ అండ్ సుమతి బ్యాక్ స్టోరీతో ఈ క్యారెక్టర్స్ బేస్ చేసుకుని వెబ్ సిరీస్ రాబోతుంది. దీని డ్యూరేషన్ 40 to 50 minutes ఉంటుంది. మోస్ట్లీ సెప్టెంబర్ నుంచి ఈ సిరీస్ షూటింగ్ స్టార్ట్ అవ్వచ్చు. ఇది సోనీ లివ్లో రిలీజ్ అవుతుందని టాకు. మూవీ మాత్రం 2028లో రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ డైరెక్టర్ సుజిత్ గారు అసిస్టెంట్ డైరెక్టర్ ప్రణయ్తో సంగీత్ శోభన్ ఒక యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ చేయబోతున్నారు. నెక్స్ట్ రామ్ పోతినేని గారు డైరెక్టర్ కమ్ హీరోగా చేస్తున్న సినిమా బడ్జెట్ మోర్ దెన్ 100 కోట్లు. దీనికి తిరుగు గారు సినిమాటోగ్రాఫర్గా చేస్తున్నారు. నెక్స్ట్ కార్తీక్ గారు సర్దార్ 2 మూవీ ఈ సెప్టెంబర్ 10th రిలీజ్ అవబోతుంది. నెక్స్ట్ జూలై 1st వీక్ నుంచి ఎన్టీఆర్ అన్న శ్రీలంక వెళ్ళబోతున్నారు ఫర్ డ్రాగన్ షెడ్యూల్ కోసం. నెక్స్ట్ 2017 దర్శకుడు అనే మూవీలో యాక్టర్ ప్రియదర్శి ఒక క్యారెక్టర్ చేశారు. దానికి సుకుమార్ రైటింగ్స్ ప్రొడ్యూస్ చేసింది. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత అదే సుకుమార్ రైటింగ్స్ ఇప్పుడు ప్రియదర్శిని హీరోగా పెట్టి తెలంగాణ బ్యాక్డ్రాప్లో ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేస్తున్నారు. గ్రేట్ కదా. నెక్స్ట్ న్యూస్, మెగా 158 మూవీలో ఒక ఫార్మర్ సాంగ్ని పొలాచీలో షూట్ చేశారు రీసెంట్గా. ఈ సాంగ్ని శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. అనంత శ్రీరామ్ లిరిక్స్ ఇచ్చారు. తమరన్న మ్యూజిక్ డైరెక్టర్. ఇంక ఈ మూవీలో చిరంజీవి గారు డ్యూయల్ రోల్ చేసే హై ఛాన్స్ ఉంది. ఎందుకంటే ప్రీవియస్గా వేరే ఇంపార్టెంట్ క్యారెక్టర్లో మోహన్ లాల్ గారు అనుకున్నారు, కానీ అది కుదరలేదు. ఇప్పుడు ఆ రోల్ని కూడా చిరంజీవి గారే చేయబోతున్నారనే స్ట్రాంగ్ న్యూస్. నెక్స్ట్ ఇరుముడి తర్వాత రవితేజ గారు లైనప్లో రాజాసాబ్ డైరెక్టర్ మారుతి గారు యాడ్ అయ్యారు. ఆల్ ది బెస్ట్ మారుతి గారు అండ్ రవణ. ఈ దెబ్బతో ఇండస్ట్రీలో ఉంటామో పోతామో డిసైడ్ అయిపోవాలి. మారుతి గారు, మీకు ఎప్పుడు ప్రభాస్ అన్న ఫ్యాన్స్ నుంచి ఇమ్మెన్స్ సపోర్ట్ ఉంటుంది. నెక్స్ట్ బలగం వేణుగారు ఎల్లమ్మ ప్రాజెక్ట్లో ప్రకాష్ రాజ్ గారు యాడ్ అవ్వబోతున్నారు. ఇది స్ట్రాంగ్ ఎమోషన్స్ ఉన్న ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ ఫిల్మ్ అంట. స్క్రిప్ట్ బాగా వచ్చింది అంటున్నారు. ఇంకా లాస్ట్ న్యూస్ వచ్చి సమంతాస్ మా ఇంటి బంగారం మూవీ 19 కోట్ల ప్రాఫిట్లో ఉంది. ఓల్డ్వుడ్ 12 కోట్ల టార్గెట్ ఎంటర్ అయితే 8 డేస్కి 64 కోట్ల గ్రాస్ని 31 కోట్ల షేర్ రాబట్టి బ్లాక్ బస్టర్ అయింది. ఇంకో 2 yearsలో ఈ మా ఇంటి బంగారం సెకండ్ పార్ట్ కూడా వస్తుందని సమంత గారి హస్బెండ్ మొన్న సక్సెస్ మీట్లో అన్నారు. అండ్ దట్స్ ఇట్ గైస్. లాస్ట్ వీక్ ట్రెండ్ అయిన మూవీ టాపిక్స్ ఇవే. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. టాటా.